ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే వాతావరణ హెచ్చరిక. మరి భారీ వర్షాలు ఉన్నందున మరి 10 జిల్లాలకు అలర్ట్. ఒకటి నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలకు అలర్ట్ చేసింది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. వాగుల దగ్గరికి, చెరువుల దగ్గరికి, కుంటల దగ్గరికి ఎవరు వెళ్లకుండా జాగ్రత్త పడాలని నేను కోరుతున్నాను. కాబట్టి ఆ యొక్క 10 జిల్లాలే కాకుండా ఇక మిగతా జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉన్నాయి కనుక ప్రజలందరూ బయటికి రాకుండా మీ యొక్క ఇళ్లలోనే ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ఈ పిల్లల్ని కానీ వాహనాల మీద బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడాలని కోరుతున్నాను. లోతైన ప్రాంతాల్లోకి వెళ్లకుండా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు వారి ఇళ్లలోనే ఉండాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైతే ఇండ్లు కూలిపోయే విధంగా ప్రమాద స్థితిలో ఉంటే అవి వెంటనే పోలీసులకు 100 కాల్స్ చేయాల్సిందిగా అధికారులు కోరినారు. మీకు ఎవరికైనా అలాంటి సమాచారం ఆ విధంగా ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంటే పోలీసులకు 100 కాల్ ఫోన్ చేసి మీ మనవి విన్నపించాలని కోరుతున్నాను. కాబట్టి యావత్తు తెలంగాణ ప్రజానీకానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీరందరూ మనకు ముఖ్యంగా కావాల్సింది ప్రాణం. ఆ ప్రాణమే పోతే మనం ఇక్కడ ఉండలేం. కాబట్టి మీ అజాగ్రత్త వల్ల ఈ యొక్క చెరువుల దగ్గరికి, కుంటల దగ్గరికి, వాగుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క అమూల్యమైనటువంటి జీవితాన్ని మార్క తెచ్చుకోకుండా, మరణంలో పడిపోకుండా మీరు మీ జీవితాన్ని కాపాడుకుంటారని కోరుతున్నాను. మాకేమైతేలే మేము యువత, మేము ఏమైనా చేస్తాం, మాకు ఈత వస్తుంది అని మీరు మీ ప్రాణాల మీదకి కొని తెచ్చుకోకండి. మీరు పోవడం వల్ల మీ తల్లిదండ్రులు, మీ సమాజంకి చెడ్డ పేరు వస్తుంది. దయచేసి అందరూ గమనించగలరు. కాబట్టి ఇళ్లలో ఉన్నవారు కూడా పాత ఇండ్లు ఎవరైతే ఉంటాయో అవి ప్రమాదకరంగా ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాల్సిందిగా ప్రభుత్వం కోరుతుంది. కాబట్టి ఈ భారీ వర్షాలకు పిల్లలు ఎక్కడ బయటకు వెళ్ళనీయకండి. మరి వాహనాల మీద కూడా ఎక్కువ ప్రయాణాలు చేయకండి. చేయడం వల్ల స్లిప్ అయి వాహనాలు పడే అవకాశం ఉంది, దెబ్బలు తాకే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమైనటువంటి నా ప్రజానీకానికి నేను నమస్కరిస్తున్నా. మీ యొక్క క్షేమమే, మీ భద్రతనే నా లక్ష్యం. కాబట్టి మరి కడివేరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మన గ్రామంలో కూడా పిల్లల్ని బయటికి వెళ్ళనీయకండి. అదేవిధంగా చెరువుల దగ్గరికి, కుంటల దగ్గరికి వెళ్ళి అక్కడ చూద్దామని వెళ్ళి అక్కడ ఆ గుంటలో కానీ చెరువులో కానీ పడిపోకండి. కాబట్టి మీరు అక్కడ ప్రదేశాలకు వెళ్ళకండి. ఏదైనా సమస్య ఉంటే పై అధికారులకు తెలియజేయండి. 100 కాల్ చేయండి. పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు, మనకు రక్షించడానికి ఉన్నారు. కాబట్టి ఇలాంటి వర్షాకాలంలో మీరు ఎలాంటి బాధలకు గురి కాకుండా ఏదైనా పాతిండ్లు ఉంటే వెంటనే పై అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం అలర్ట్ చేసింది మరి అన్ని జిల్లాలను. కాబట్టి అక్కడ ముఖ్యంగా మీ ప్రాణాలు ముఖ్యం. తర్వాత ఈ ప్రభుత్వానికి మీరు సహకరించండి. మీరందరూ ప్రభుత్వానికి సహకరిస్తారని నేను కోరుకుంటున్నా. మీ ప్రాణాలను కూడా
లెక్క చేయకుండా మీ ఇష్టానుసారంగా తిరగడం అది బాధ్యతాయుతంగా కాదు, సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి చెప్పిన మాటలకు మీరు విని జాగ్రత్తగా ఉంటారని నేను కోరుతున్నాను.